ఇక కుంభరాశి అనగా ధనిష్ట 3-4 పాదములు, శతభిష నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదములు. ఈ కుంభరాశి వారికి శుక్రగ్రహము మరియు జన్మచంద్రుడు మాత్రమే అనుకూలిస్తున్నారు. అంటే 2 గ్రహాల అనుకూలతతో కొంతమేర ఊపిరి పీల్చుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. మనోబలంతో పనులు ప్రారంభించండి, త్వరగా పూర్తవుతాయి. రకరకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది. ఒక్క విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇది చిన్న బిజినెస్, ఇది చిన్న ఉద్యోగం, పెద్దది, ఇలా లాభ నష్టాలను ఎక్కువగా బేరీజు వేసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు కుంభరాశి వారు సద్వినియోగపరచుకుంటే దాదాపు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి. ముఖ్యంగా చెడు అసలు ఊహించొద్దు. పనిచేసే వ్యాపారంలో కూడా మంచే జరుగుతుంది, పనిచేసే ఉద్యోగంలో కూడా మంచే జరుగుతుంది అని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళండి. ఈ కుంభరాశి వారు చాలా మేర శుభ ఫలితాలు పొందుతారు. ఇక నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే జరగబోయే నష్టాలను మీరు నివారించగలరని చెప్పవచ్చు. శుభం భూయాత్.